నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత, అనంతపురం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనతో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. భూపంజారం చేస్తున్నారు కదా నారా లోకేష్ గారు. అవును భాయ్, ఇస్తాను భాయ్. 99 బేసులు గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తా. అమరావతిలో ఇవ్వచ్చుగా. గూగుల్ అమరావతిలో ఎందుకు పెట్టలేదు? గూగుల్ అమరావతి అక్కడ మీరేం చెప్తున్నారు? 1000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నావు. ఆ గూగుల్ని ఇక్కడ ఎందుకు పెట్టలేదు? సత్వా, కపిల్ కంపెనీ, కపిల్ గ్రూపు, సత్వా, రహేజా, ఈ ముగ్గురిని అమరావతిలో ఎందుకు ఇవ్వలేదు? 1000 ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఐటీ ఉద్యోగాలు అంటున్నావు కదా, ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇక్కడ ఎవరు పార్క్ ఐటీ రహేజా వీళ్ళందరినీ? వైజాగ్లో సుమారుగా ఒక 160 దాకా మీరు జీవోలు ఇచ్చారు ఎవరికన్నా భూములు ఇవ్వని. ఆంధ్రజ్యోతి, ఈనాడు అమరావతిలో కట్టరా అంటున్నా. బసవతారకం హాస్పిటల్కి 2017 సంవత్సరంలో మీరు ల్యాండ్ ఇచ్చారు అమరావతిలో, ఎందుకు కట్టరు? హెరిటేజ్ హైదరాబాద్లో ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు పెట్టి హెరిటేజ్ ఐస్ క్రీమ్ కట్టారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకి ఎవరో ఒకరు పైకి లాగుతుంటారు. ఇప్పుడు ఏ దశాబ్దానికో లేకపోతే ఏ శతాబ్దానికో ఏ అర్ధ శతాబ్దానికో ఒక నాయకుడు మాలాంటి వాళ్ళని ఏమన్నా గుర్తించి పైకి లాగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళని ఇట్లా హెరాస్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది. సో నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే జగన్ గారి వెనకాతలు నడిచినప్పుడు ఆయన శ్వాస తగిలినా, ఆయన మాట విన్నా, ఆయన దేహం పక్కన నడిచినా చాలు. ధైర్యం లేని వాడికి ధైర్యం వస్తుంది, ధైర్యం ఉన్నవాడి ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. దీన్ని బలంగా నమ్మి మేము అడిగేస్తాం. ఎప్పుడు కూడా తప్పులు చేయాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి. సో మహిళా రిజర్వేషన్కి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. ఇది వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు, ట్వీట్ చేశారు. మా పార్టీ అనేక సార్లు మా లీడర్లు అందరూ కూడా మాట్లాడారు దానిపైన. సో ఇది ఏ విధంగా తీసుకొస్తారనేది చాలా ముఖ్యం. ఈరోజు డీలిమిటేషన్ చేస్తామని చెప్పి ఈరోజు బిల్ పెట్టారు. సో అన్ని పార్టీస్ డెలిబరేషన్స్లో సో ఇవి ప్రపోర్షనేట్గా పెంచుతాం, అంటే ఉండే సీట్లకు 50% పెంచుతామని చెప్పి ఆ విధంగా ఎక్కడ కూడా సదర్న్ స్టేట్స్ అంటే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ కూడా నష్టపోకుండా చేస్తామన్నారు. బట్ ఈరోజు ఇంట్రడ్యూస్ చేసిన బిల్లులు అవన్నీ కూడా పొందుపరచలేదు. సో ఇవన్నీ కూడా క్లారిటీ రావాల్సింది డీలిమిటేషన్ పైన. సో అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి నష్టం లేకుండా డీలిమిటేషన్ చేస్తే దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. ఇక వార్తలోకి వెళ్దాం. మరీ ఎంత అవమానమా? ఎస్సీ వర్గం వారినే అవమానిస్తున్నారు. ఇక టీడీపీలో ఉండలేము. ఎన్నికల ఖర్చులు ఇచ్చేస్తే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం. సచివేట్ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్. ఇదో సంచలన వార్త. ఖర్చులకి ఇచ్చేయండి అని బహుశా కొత్త ప్రపోజల్. ఇటువంటి ప్రపోజల్ ఎవరు పెట్టలేదేమో. ఏమంటారు వెంకటరెడ్డి గారు? అంటే తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఎలా ఉందంటానికి ఒక్కొక్క ఎస్సీ ఎమ్మెల్యే బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి అక్కడ ఎమ్మెల్యేలు కాకుండా ఎమ్మెల్యేలకి పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పెత్తనం నడుస్తుంది అనేది వాళ్ళు క్లియర్గా. కొలికిపూడి అంశం చూడండి. ఇప్పుడు పైగా ఇక్కడ ఆయన ఓపెన్గా చెబుతున్నాడు, అగ్రవర్ణాలు లేకపోతే ఇంకా పలుకుబడి కలిగిన వాళ్ళు వాళ్ళ పట్లేమో టీడీపీలో ఒక రకంగా ఉంది, మా వేకర్ సెక్షన్స్ పట్ల ఇంకో రకంగా ఉందని ఈయన. అక్కడ ఇంకొక కీలకమైన పాయింట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడాది క్రితం ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. పోలీసులే ఇక్కడ ఆల్రెడీ ఇసుక దందా, బెల్ట్ షాపులు కానీ లేదంటే వాళ్ళే అక్కడ పోలీసులే పేకాట క్లబ్లు కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నారు. డిఐజీలు, సిఐలు వీళ్ళ ఆధ్వర్యంలో ఇది నడుస్తుందని ఆయన ఒక ఏడాది క్రితం ప్రెస్ మీట్లో చెప్పింది. సేమ్ ఈరోజు మన కొలికిపూడి కూడా అదే. ఎందుకంటే ఇక్కడ పేకాట క్లబ్లు నడుస్తూ ఉన్నాయి, కాన్స్టిట్యున్సీలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అంటే అక్కడ దేవదత్త ఎవరు ఇంకో ఆయన వచ్చి 175 నియోజకవర్గాల్లో లేవో ఒక్క తిరుగురులోనే ఉందా. ప్రమోషన్ కూడా ఇచ్చారు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఏదో ఇచ్చారు, ప్రమోషన్ కూడా ఇచ్చారు. అంటే అట్లా ఏంటంటే వాళ్ళు క్లియర్ ఒప్పుకుంటున్నారు. అన్ని అవును, అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇసుక దందా చేయడానికే, లేదంటే పేకాట క్లబ్బులు నడపడానికి, లేదంటే మట్టి అమ్ముకుంటాం, లేదంటే అక్రమ మద్యం అమ్ముతాం, అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తాం, 175 నియోజకవర్గాల్లో లేవా అని అంటున్నారు. ఇప్పుడు సేమ్ ఇతను నేను ఎమ్మెల్యే కొడుకు ఎవరైతే సచివేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం కొడుకు చెప్పేది ఏంది, ఒక సిఐ ఆధ్వర్యంలో ఒక 50 నుంచి 60 టిప్పర్లు రోజు ఇక్కడ నుంచి తమిళనాడుకి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని చెప్పాడు. అంటే జగన్ గారు ఆ రోజు చెప్పిన మాటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొడుకులు చెప్తున్నారు. అవును, ఇక్కడ పోలీసుల ఆధ్వర్యంలో దందా నడుస్తుందని. మరి అంటే ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు ఈ విధమైనటువంటి దందాలు చేస్తున్నాను కదా దానికి అర్థం. ఆయన ఓపెన్గా అంటున్నాడు. ఇంకా 3 ఏళ్ళు అధికారం ఉంది కోమనేని గారు. ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉండగా
ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి, సరే ఎమ్మెల్యే కొడుకు బయటకు వచ్చి అంటే మేము రాజీనామా చేస్తాం, మా డబ్బులు మేము ఖర్చు పెట్టిన ఆయన డబ్బులు తరపునే ఇవ్వండి, కదా వచ్చింది, మీకు దమ్ముంటే గెలిచి చూపించడం అంటున్నాడు. ఇంతకంటే ఇంకా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఇంకా ఏముంటది? అంటే అవిశ్వాసం ప్రకటించినట్లు డైరెక్ట్ గా ఓపెన్ గా ఒక ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు వచ్చి ఇదిగోండి మా నాన్న రాజీనామా చేస్తాడు, ఒక్క నిమిషం నిన్న కుప్పం కోర్టు బెయిల్ ఇవ్వటంతో బయటకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా సెల్ బాధ్యతలు చూసే వ్యక్తి, సీనియర్ పాత్రికేయుడిగా కూడా గతంలో పనిచేశారు. వారు లైన్లోకి వచ్చారు, వారితో ఒక్క నిమిషం మాట్లాడదాం. పోలీసులకు కుప్పం కోర్టు మొట్టికాయలు వేసిందనేది ప్రధాన వార్త. శ్రీహరి అరెస్టు వివరాలు సమర్పించండి పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అదే టైంలో ఈనాడు వాళ్ళు మాత్రం అనుచిత పోస్ట్ ఎందుకు పెడుతున్నారని శ్రీహరిని ప్రశ్నించారు. నిన్న కూడా ఈనాడులో మరీ ఇంత నీచంగా ఏదో అసలు మార్ఫింగ్ చేసేసినట్టు, ఈయనే చేసేసినట్లు చాలా ఎంత అరాచకంగా రాస్తున్నారంటే ఈనాడు వాళ్ళు. తెలుగుదేశానికి మద్దతు ఇచ్చుకుంటే కానీ ఇట్లా శ్రీహరి లాంటి వాళ్ళను, ఇంకెవరినో అమాయకుల్ని లేదా సంబంధం లేని వాళ్ళందరినీ మీద అరాచకంగా వార్తలు రాసి తెలుగుదేశం కంటే మరీ నీచంగా ఎల్లో మీడియా ఎందుకు మారుతుంది? శ్రీహరి గారు చెప్పండి, ముందుగా మీరు ఈ కేసు నుంచి బయటపడి కోర్టు ద్వారా న్యాయం పొందినందుకు మీకు అభినందనలు చెప్పాలా, లేకపోతే సంతోషం వ్యక్తం చేయాలి? కానీ మా వైపు అయితే అభినందనల కంటే కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే అదే టైంలో చెప్పండి, 33 గంటల సేపు మిమ్మల్ని ఎందుకు నిర్బంధంలో తీసుకున్నారు? ఏం ప్రశ్నించారు? ఏం విచారణ చేశారు? అసలు మీకు సంబంధం లేని కేసులో మిమ్మల్ని ఎట్లా ఇరికించాలని ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్. నమస్కారం. నిన్న అంటే మొన్న ఉదయం 8:30 గంటలకి నేను ఇంటికి వెళ్ళే సమయంలో నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. అయితే కేసు పూర్వపరాల గురించి ఇంకా దర్యాప్తు ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడం కరెక్ట్. నేను ఈవినింగ్ కూడా నేను మన పాత్రికేయ మిత్రులందరితో మాట్లాడుతూ వివరాలు చెప్పడం జరిగింది. అని వాస్తవంగా 2 కీలకమైన విషయాలు సార్. యాక్చువల్ గా సోషల్ మీడియా అనే దానికి నేను బాధ్యత కాదు, నేను చూడను కూడా దాన్ని. అసలు సంబంధించిన మీరు చూసేది మీడియా సెల్ అంతవరకు. మీడియా సెల్ మాత్రమే చూస్తాను. అందులో ఆ పోస్ట్ జనరేట్ చేయడంలో కానీ, సర్క్యులేట్ చేయడంలో కానీ, పోస్ట్ చేయడంలో కానీ కించిత్ ఇది కూడా లేదు. అసలు నా అకౌంట్లు కూడా పబ్లిక్ గానే ఉంటాయి, ఎవరైనా చూసుకోవచ్చు. ఇప్పుడు డిగ్నిటీని దాటి ఎప్పుడు కూడా నా పోస్టింగ్స్ కూడా ఉండవు. బేసిక్ గా ఇదే కంట్రోల్ చేయాలి, నియంత్రించాలనే ఉద్దేశం ఉన్నట్టే కనిపిస్తుంది. మరి మీ మీద ఎందుకు కన్ను వేశారు? జగన్ గారికి పక్కన ఉంటారు, దగ్గరగా ఉంటారనే కోపమా, లేకపోతే లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మొత్తం అందరూ భయపడతారనా, ఏమిటి? అది వాళ్ళే తెలుసుకోవాలి సార్. ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అర్థం కావట్లేదు. వరకు వస్తారని కూడా నేను ఎప్పుడు అనుకోను. కానీ ఏదో ఇది అలవాటుగా మారిందో మరి ఒక దీనిగా మారిందో అర్థం కావట్లేదు. కానీ ఇంక ఎవరు దొరికితే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంగా కనిపిస్తున్నట్టు ఉంది. అవును, అది ఒకవైపు రెడ్ బుక్ అరాచకాలు, చంద్రబాబు గారు లోకేష్ గారు చేస్తున్న అరాచకాలు అని ఒక పక్కన అయితే, ఈనాడు వాళ్ళకి ఏం అట్లా అయిపోయారు వాళ్ళు? నిన్న మీ మీద రాసిన వార్త చూసుంటారు కదా, ఇవాళ కూడా మిమ్మల్ని మీకు నెగిటివ్గా రాయాలనే తాపత్రయంతో వాళ్ళు రోజుకి దిగజారిపోతున్నారని నాకైతే అనిపిస్తోంది. మీకేమనిపించింది? మీరు పనిచేశారు, నేను పనిచేశాను. ఒకప్పుడు ఇంత నీచంగా ఉన్నారని మనం ఎవరూ అనలేదు. కానీ మీకు అట్లా రాయటం, ఆ రకంగా ఎంతసేపు తెలుగుదేశం పని చేస్తే చేసుకోమనండి, కానీ మనలాంటి వాళ్ళ మీద ఎందుకు పడుతున్నట్లు వాళ్ళు? సార్ 2 విషయాలు సార్. ఒకటి, నిన్న ఆదర్శ సందర్భంలో అక్కడ బలవంతంగా నన్ను తీసుకొచ్చారనే పాయింట్ మాత్రం మిస్ అయ్యారు వార్తలో. నన్ను చూశాను, వార్త నా మీద రాసిన వార్తను కూడా చూశాను. ఒకటి పోలీసులు ఏదో అసభ్యకరమైన పోస్ట్ పెట్టి అసలు మార్ఫింగ్ చేసి ఇవన్నీ మీ మీద ఆరోపణలు వచ్చినాయని వాళ్ళు చాలా ప్రముఖంగా ఇచ్చారు. అదే సార్ నేను చెప్తాను. ఆ పోస్ట్ జనరేషన్ లో కానీ, సర్క్యులేషన్ లో కానీ, మళ్ళీ దాన్ని ఎక్కడైనా పోస్ట్ చేయడంలో కానీ నా ప్రమేయం లేదు. నా ఫోన్ కూడా పోలీసులకు ఇచ్చేసాను. కావాలంటే మీరు చెక్ చేసుకోమని చెప్పాను. నేను పోలీసులకు చెప్పేది ఏంటంటే, మీరు కావాలంటే ఏ సోషల్ మీడియా ఖాతాని నాదైతే ఏదైతే ఏ సోషల్ మీడియా అకౌంట్ కావాలనుకున్నా నేను ఓపెన్ చేసి మీ ఎదుటి చూపిస్తాను. మీరు చెప్పింది కరెక్టే, నేను కాదనట్లా. కానీ ఒక పత్రిక బ్యాలెన్స్డ్గా రాయాలి కదా. మరి మనకు కావాలని మీరేదో నిజంగా చేశారేమో అన్న అనుమానం కలిగేలాగా రాసిన తీరైతే నాకైతే నచ్చలేదు. సార్ యాక్చువల్ గా మీడియా అనేది ఏదో పార్టీ సిద్ధాంతాలకి మద్దతుగా పనిచేయడం అనేది కొత్త కాదు, పాత కాదు, గతంలో చూసాం. కాకపోతే మనలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది బాధాకరం. అందులో వాస్తవాలు లేకుండా మనలాంటి వాళ్ళని టార్గెట్ చేయడము, లేకపోతే ఒకరికి మద్దతు పథకాలను ఉత్సాహంలో కావచ్చు, లేకపోతే
ఆ దూరంలో కావచ్చు, అదే. కొన్నింటి పూర్తిగా వదిలేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. అంతేనా? ఫైనల్గా నిన్న ఈ అక్రమ నిర్బంధం అనండి, విచారణ అనండి, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? విచారణలో ఏమడిగారు, ఏ అడిగారని చెప్పి రాశారు వాళ్ళు? సార్ మొత్తం టోటల్ గా జరిగింది 10 minutes మాత్రమే సార్. అంతేనా? 33 గంటల్లో 10 minutes అడిగారు. మిగతా అప్పుడంతా కూర్చోబెట్టడం అంతే. కూర్చోబెట్టారు. వాళ్ళకి కూడా తెలుసు కదా, ఎంత రెడ్ బుక్ గోళ చస్తున్నాం, ఏం చేస్తాంలే కర్మ అనుకుని వాళ్ళు చేస్తా ఉండి ఉంటారు. రైట్, మీరు ఏమైనా మాట్లాడతారా వెంకటరెడ్డి గారు? అంటే ముందుగా గారితో శ్రీహరి అన్న రిలీజ్ అవ్వటం నిజంగా ఆనందం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఎటువంటి పోస్టులు, ఎందుకంటే మా అందరం కూడా మీడియా సెల్లో ఆయనతో ఏదైతే డిస్కస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అసభ్య పద్యాలం కానీ అట్లాంటివి ఎక్కడ వాడకూడదు కూడా, అసలు వాడొద్దు, ఎక్కడ కూడా ఒక్క పదం కూడా మీరు దొరలొద్దనే మాకు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు. ఇక్కడన్నా మనం ఏమన్నా కొద్దిగా మాట్లాడినా మేము అగ్రెసివ్గా వెళ్తున్నారు, అలా వద్దు, మనం ఎక్కడ నోరు జారొద్దని మాకు అనేక సందర్భాల్లో చెప్తారు. అలాంటి ఆయన అలాంటి పోస్ట్ పెట్టించాడని చెప్పి ఏదైతే అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా బాధాకరం. ఏదైనా ఉంటే ముందు నోటీస్ ఇవ్వచ్చు, విచారణ అడగచ్చు, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా వచ్చి ఇంటి దగ్గరకు వచ్చేసి డైరెక్ట్గా ఏదైతే తీసుకెళ్ళి 33 గంటలు కూర్చోబెట్టాం. అసలు 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి పాయింట్. కానీ హాజరుపరచకుండా అంటే ఏం లేదు, వేధించాలి, వాళ్ళని మానసికంగా ఏదైతే హింసాలి, అలా మానసికంగా హింసిస్తే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోకుండా మెంటల్గా దాని మీద ఆలోచిస్తారనేటటువంటి ఒక టార్గెట్. సో ఒకటైతే స్పష్టం, ఏదైతే కుప్పం నిన్న కుప్పానికి సంబంధించినటువంటి ఎవరైతే మేజిస్ట్రేట్ గారికి నిజంగా కూడా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ గా అక్కడ పెట్టాడు కుప్పం, అక్కడ దాకా తీసుకెళ్ళి, ఎందుకంటే 600 కిలోమీటర్ల డిస్టెన్స్. 600 కిలోమీటర్లు అంటే దాదాపుగా 10 గంటల పైగా మన ప్రయాణం ఉంటుంది. తాడేపల్లి నుంచి 10 గంటలకు పైగా జర్నీ. సో అది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు అంతకుముందు దాదాపు 26 సంవత్సరాల జర్నలిజం, 26 సంవత్సరాల జర్నలిజంలో ఈరోజు అన్ని పాయింట్ టు పాయింట్, ఇప్పుడు జగన్ గారికి కూడా ఏదైతే దానికి సంబంధించి కూడా ఎవరీ డేటాతో ఇస్తారు తప్ప ఎక్కడ డేటా లేకుండా జగన్ గారి మీద అడ్డమైనటువంటి బూతులు రాస్తున్నారు, బూతులు ప్రచారం చేస్తున్నారు. రెండు వాళ్ళు కూడా చంద్రబాబు గారి మీద ఒక్కటి ఎవరన్నా వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళ ట్విట్టర్ నుంచి ఫేస్బుక్ నుంచి వాళ్ళు గొడ్డలి అట్లాంటివన్నీ జగన్ గారి చేతిలో పెట్టి చేసినప్పుడు దాని తరపున రిప్లై ఇస్తాం. సో దానికి సంబంధం లేనటువంటి దాంట్లో ఎవరో గిరీష్ అనే అతన్ని అరెస్ట్ చేయడం, అనంతపురంలో గిరీష్ రెడ్డిని, దాని నుంచి మళ్ళీ శ్రీహరి గారిని అరెస్ట్ చేయడం. ఏం చేస్తారు అంటే మీడియా సెల్లో శ్రీహరి గారు ఉంటారు కాబట్టి ఆ కింద ఉండే వాళ్ళు కూడా భయపడతారు అనేటటువంటి ఒక టార్గెట్ గా వెళ్ళినట్టుగా అనిపిస్తా ఉంది. సో ఎవరు ఇక్కడ భయపడేటటువంటి ప్రసక్తి లేదనేది క్లియర్ గా మరోసారి స్పష్టంగా చెప్తారు. రైట్, రాంభూపాల్ గారు మీరు కూడా శ్రీహరి గారితో ఏమైనా మాట్లాడతారా? మీకేమనిపించింది ఇట్లా మీ జిల్లాకు సంబంధించిన ఆయన గిరీష్ అన్న ఆయన్ని అరెస్ట్ చేయటం, మళ్ళీ ఆయనకి బెయిల్ రావటం, అయినా కూడా ఈయన్ని తీసుకెళ్ళటం, అసలు ఈ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ అరాచకాలు మీ దోలికి వస్తున్నట్లేరు కానీ వైసీపీ మీద పడుతున్నట్టున్నారు. మీకేమనిపించింది శ్రీహరి గారి కేసు గురించి? ముందుగా మీకు అక్కడ ప్యానలిస్ట్ ప్రేక్షకులకు నమస్కారం సార్. ఒకటి సార్, ఈ సోషల్ మీడియాలో అసభ్యంగా వ్యక్తిగత దూషణకు, అదే విధంగా కుటుంబ సభ్యుల్ని అవమానం చేస్తూ పెట్టే ఏ పార్టీ అయినా, ఏ పార్టీ మద్దతుదారుడైనా నిష్పక్షపాతంగా కఠినంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది బాధిత కుటుంబాలు పడే ఆ వేదన అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. చాలా ఘోరంగా నీచంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే పద్ధతుల్లో, ఇంట్లో ఉండే మహిళల్ని కించపరిచే పద్ధతుల్లో పెట్టడం అనేది అది సరైనది కాదు. కానీ అదే టైంలో ఒకవైపు మాత్రమే చట్టం అమలవుతూ రెండో వైపు యథేచ్ఛగా రోడ్ల మీదకి వదిలేస్తే, సోషల్ మీడియా ఛానల్స్ అన్ని వాళ్ళు ఆ రకంగా దుర్వినియోగం చేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రోజు ఇది ఏ పద్ధతి అయితే అనుసరిస్తారో రేపు వచ్చే ప్రభుత్వం అంతకంటే ఇంకా ఎక్కువ అమలు చేస్తుంది. తద్వారా ప్రజల్లో ఒక సానుకూలంగా సామరస్యంగా ఉండాల్సిన ప్రజల్లో విభేదాలు, వ్యక్తిగత దూషణలు, నీచంగా మాట్లాడుకోవడం ఒక సాంప్రదాయంగా మారిపోతుంది. అది ప్రమాదం. రెండోది, రెడ్ బుక్ రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో అమలవుతున్న తీరు అదొక భాగం అయితే, ప్రజా ఉద్యమాల మీద చాలా తీవ్రమైన నిర్బంధం ఉంది సార్. మీ అందరికి తెలుసు, అప్పలరాజు అనకాపల్లి జిల్లాలో మా రైతు సంఘానికి సంబంధించిన నాయకుడు హోమ్ మినిస్టర్ వస్తున్నటువంటి హామీ అమలు చేయలేదని ఆందోళన చేసినందుకు ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టి లోపల చేశారు. అదేవిధంగా అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లను కానీ, ఆశా వర్కర్లను కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ ఏ రకమైనటువంటి కేసుల్లో, తప్పుడు కేసుల్లో నిర్బంధిస్తున్నారో మనం చూస్తున్నాం. అందుకని ఇది ఒకవైపే కాదు, మొత్తం ఒకటి సోషల్ మీడియాను తమ కంట్రోల్లో పెట్టుకోవాలి. రెండోది, ఉద్యమాలు, రోడ్లపైకి వచ్చే ఆందోళనలు, ప్రజా సమస్యలు వినిపించే నాయకుల్ని, అట్లాంటి వాళ్ళని ఈ రకమైన కేసుల ద్వారా బెదిరించాలి. ఇవి తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ అధికారంలో ఉండే వాళ్ళకు అంతిమంగా ఇవి చాలా నష్టం జరుగుతాయి. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం జరుగుతుంది. రైట్, శ్రీహరి గారికి కోర్టు ద్వారా న్యాయం లభించినందుకు మీరు కూడా సంతోషంగానే ఉన్నట్లు, అంటే పాజిటివ్ గానే తీసుకుంటారా ఆ పరిణామాన్ని? తప్పనిసరిగా సార్. అంటే వాస్తవంగా ఏంటంటే సార్,
మీరైనా నేనైనా మళ్ళాంటి వాళ్ళం కొంతమంది ఇంకా సిస్టమ్స్ పట్ల గౌరవంతో ఉంటాం. వాటి పట్ల మనలాంటి వాళ్ళకి విశ్వాసం సన్నగిల్లినా సరే, ప్రజలకు విశ్వాసం సన్నగిల్లినా సరే, ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మించిన పరస్పర విశ్వాసం ఏదైతుందో ప్రజలకి సిస్టమ్స్ మధ్య అది సన్నగిలిస్తే మాత్రం పెద్ద అరాచకాలు జరుగుతాయి సార్ దేశం. సో వ్యవస్థ మనల్ని కాపాడుతుందనే నమ్మకం ప్రజలకు ఉండాలి, అలాగే ప్రజలు మన పట్ల నమ్మకంతో ఉన్నారనే నమ్మకం కూడా వ్యవస్థలకు ఉండాలి. ఈ రెండింటి మీద ఎప్పుడైతే విశ్వాసం సన్నగిలుతుందో ఇంకా డెమోక్రసీ ఉన్న దేశాలకి మనకి పెద్ద లేని దేశాలకి మనకి పెద్ద తేడా ఉండదు. ఇంకొక పాయింట్ చెప్పండి, జగన్ గారి వైపు నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అండ లభించింది ఈ మొత్తం ఎపిసోడ్లో? సార్ డెఫినెట్లీగా సార్, నేనే కాదు రాష్ట్రంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా సరే, చట్ట విరుద్ధంగా ఎలాంటి అణచివేతకు గురైనా సరే తక్షణం ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆయన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. అవసరమైన చోటుకు నేరుగా ఆయన కాల్ చేస్తున్నారు. అవసరం లేని చోటుకి ఎవరినైతే పంపించాలో వాళ్ళని పంపిస్తున్నారు. అందరినీ కాపాడుకుంటూ వస్తున్నారు. సో పెద్ద ప్రయత్నం జరుగుతుంది. 2 ఏళ్ల కాలంలో పార్టీని ఆ దిశగా బలోపేతం చేయడం, ఎక్కడికెక్కడ ఈ రాజ్యాంగ విరుద్ధంగా కానీ, చట్ట విరుద్ధంగా కానీ, లేకపోతే ఇంకా చట్టాలను చేతులు తీసుకొని పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా సరే వాళ్ళకి అండగా ఉండటం, రక్షణగా ఉండటం, తోడుగా ఉండటం, లీగల్ గానే కాకుండా కుటుంబ పరంగా వాళ్ళకి భరోసా ఇవ్వటం అనేది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా టాప్ ప్రయారిటీ కింద ఆయన కార్యకర్తలని, నాయకుల్ని రక్షించుకోవడం అనేది మొదటి నుంచి ఆయనకి చాలా టాప్ ప్రయారిటీగా తీసుకున్న ఇష్యూ సార్ ఈ 2 ఏళ్ళలో. అలాగే నిన్న నా విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మొత్తం లాయర్ గారు, న్యాయవాదుల బృందాన్ని కూడా నేరుగా ఆయనే ఫోన్ చేసి పంపించడం జరిగింది. లేదు అసలు సంబంధం లేని అంశాలు ఏ రకంగా ఇబ్బంది పడుతుంది, అన్యాయంగా ఉంది, అరాచకంగా ఉందని చెప్పి ఆయన పంపించారు. ఫైనల్ గా ఏదేమైనా మళ్ళీ మీ మీద పోలీసులు రాకుండా ఉండాలని, దిక్కుమాల రెడ్ బుక్ మీ జోలి రాకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు మరొకసారి తిరిగి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీహరి గారు. రైట్, ఇక థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక రాముపాల్ గారు చెప్పండి, ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే గారి అబ్బాయి వచ్చి మేము రిజైన్ చేసేస్తాం, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగిన సందర్భం కానీ, ఈ ఆరోపణ కానీ మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఈ 2 ఏళ్లలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి విచిత్రాలని చూస్తున్నామా? సార్ ఒకటి సార్, ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి మాట్లాడిన దాంట్లో 2 అంశాలు కనపడుతున్నాయి సార్. ఒకటి, మేము పెట్టుబడి పెట్టినాం, మాకు గిట్టుబాటు కాలేదు, గిట్టుబాటు కానందుకు మాకు పెట్టిన పెట్టుబడి ఎన్నిక చేయండి, మా దారి ఏదో మేము చూసుకుంటాం అనే ధోరణి ఒకటి కనపడుతుంది. రెండోది, మాకు గిట్టుబాటు కావడం లేదు కానీ ఇతరులు అనేక రూపాల్లో వాళ్ళు మరింత ఎక్కువ లాభపడుతున్నారు కాబట్టి ఆ లాభాల్లో మా వాటా లేకుండా పోయింది అనేది రెండో అంశం. అందుకని మొదటిది ఖర్చు భారీగా పెట్టి ఎన్నికల్లో గెలవడం అనేది. దీంతో పాటు టీడీపీలో చూపిస్తున్న వివక్ష, అంటే పలుకుబడి కలిగిన వాళ్ళకో లేకపోతే ఇంకా సామాజిక వర్గాల వారిగానో లభిస్తున్న ప్రాధాన్యత గురించి కూడా అతను ప్రస్తావించడం ఆసక్తికరంగా ఉంది కదా. అదే సార్, నేను రెండో విషయం చెప్తున్నది అది. మేము పెట్టుబడి పెట్టాం, మా ఖర్చుకు తగ్గట్టుగా రావడం లేదు అని అంటే మా రావాల్సిన వాటాను ఇతరులు పదవుల్లో లేకపోయినా హోదాల రీత్యా వాళ్ళకు ఉండే ఇతర అనేక అంశాలు, సానుకూల అంశాలు ఏవైతే సామాజిక విషయాలు లేదా రాజకీయ పెత్తనము లేదా ఇతర తరగతులు, ఈ మొత్తాన్ని అధికారాన్ని ఉపయోగించుకొని వారు లాభపడుతున్నారు, మేము నష్టపోయినాం కాబట్టి మా వాటా మాకు ఇచ్చేస్తే, మేము పెట్టిన ఖర్చు మాకు ఇస్తే మేము వెనక్కి వెళ్ళిపోతాం అంటే ఇది ఒక వ్యాపారం. స్పష్టంగా ఆయన చెప్పిన దాంట్లో కనపడుతుంది. రెండో అంశం, ఈరోజు అనేక జిల్లాల్లో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కౌన్సిలింగ్ చేస్తున్నారు ఎమ్మెల్యేల అక్రమాలకు సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికల్లో కూడా పుంకాలుగా వార్తలు కొద్దిమందిని టార్గెట్ చేస్తూ వచ్చినాయి, అవన్నీ మనం చూసాం. కానీ అదే టైంలో ఇతరులు ఎవరైతే ఈ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి లోనవుతున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వీరు ప్రజా సమస్యల మీదనో లేదా ఆ ప్రాంతానికి ఇచ్చిన హామీల అమలు కోసము, రాష్ట్రాభివృద్ధి సమస్యలు కాకుండా పోటీ పడుతున్నారు. పక్క నియోజకవర్గమైన విస్తరణ మొత్తం మా నియోజకవర్గాల్లో కూడా వచ్చి అన్ని రకాల వ్యాపారాల్లో జరపడుతున్నాడు, మాకు రావాల్సింది రావడంలా. అంటే ఈరోజు క్లియర్ గా దోచుకోవడం అనేది ఒక విధానంగా, అదో అవసరంగా, అదే అధికారానికి పరమావధిగా భావించే ధోరణి ఈరోజు పాలక పార్టీల్లో పెరుగుతుంది. అది రానున్న కాలంలో చాలా ప్రమాదం. రెండోది, మైనింగ్ మాఫియా ఈరోజు అన్ని చోట్ల, ఇప్పుడు ఆయన చెప్పిన విషయంలో కూడా చూస్తే అదే కదా, మైనింగ్ మాఫియా, ఇసుక కావచ్చు, భూగర్భ ఖనిజాలు కావచ్చు, అనేక రూపాల్లో సంబంధించిన ఖనిజ వనరులు కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున లూటి. అందులో సరిహద్దు నియోజకవర్గాల్లో ఇది మరింత ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు అటు కర్ణాటక కానీ, ఇటు ఒరిస్సా కానీ, లేదా తమిళనాడుకు కానీ సరిహద్దు జిల్లాలుగా ఉండే నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వనరులన్నీ అవతలకి తరలిస్తున్నారు. ఈ తరలించడం వెనుక
ప్రభుత్వం యంత్రాంగం స్పష్టంగా ఒకవైపు నిలబడుతుంది. అందుకనే ఈ రోజు ఆయన చెప్తున్నది 50 టిప్పర్లు రోజు పోతున్నాయంటే, మరి ఓ ప్రధాన అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు ఆ రకమైన ఆరోపణ చేస్తే వెంటనే దాన్ని సుమోటోగా తీసుకొని కేసు ఎందుకు పెట్టడం లేదు ప్రభుత్వం, లేదా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఎందుకు స్పందించడం లేదు అంటే అది సహజమైందే జరుగుతుంది అనేది వాళ్ళు అంగీకరిస్తున్నారు. అట్లయితే తిరువురు ఎమ్మెల్యే మీద ఎప్పుడో పెట్టి ఉండాల్సింది. ఆయన చేసిన ఆరోపణలు పోసే ఎవరి మీద ఏ టీడీపీ ఎమ్మెల్యే చేసి ఉండరు, ఎంపీ అంగీకరిస్తున్నట్లే అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. గంజా డైరెక్ట్ గా తీసుకొచ్చి భద్రాచలం నుంచి అమ్మిస్తున్నారని, క్లబ్బులని, ఇసుక మాఫియా అని ఏమి అక్కడ మాత్రం కిక్కురు మనరు. మరోవైపు ఏమో జగన్ గారి టూర్కి జోలు తిన్న టూర్ సక్సెస్ అయితే జనం రాకూడదని జరిమానాలు ఆంక్షలు పెట్టినా కూడా ₹1,00,000 జనం వచ్చారు. జనం వచ్చేసరికి ఆయన ఓపెన్గా చెప్పాడు మత్స్యకారులకు ఏ రకంగా అండగా ఉంటాము ఏంటి అనేది. దీని మీద ఇవాళ ఈనాడు వాళ్ళు రాశారు, తెలుగుదేశం వాళ్ళు విమర్శించారంటే అర్థం చేసుకోవచ్చు. ఎన్ని పేజీలు రాశారండి, అసలు దానికి బ్యాలెన్స్ అనేది వదిలేశారు. రాసిచ్చి జగన్ గారిని తిట్టడం. ఇదిగోండి అల్లర్లు సృష్టించాలని జగన్ కూడా ఆయన అడిగింది ఏంటి, మత్స్యకారులకు అన్యాయం చేయొద్దని. ఈ మంత్రి చెప్పేది ఏమిటి, కొల్లు రవీంద్ర గారు అల్లర్లు సృష్టించాలని జగన్ కుట్రంట. ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నావా అంటే దానికి సమానం చెప్పారు. బోట్లు ఎందుకు దొంగతనం వదిలేశారంటే ఇంకొక 2 బూతులు కూడా మీ దృష్టి తీసుకొస్తా. వైకాపా కాదు అదో గొడ్డల పార్టీ అంట. మరి అదే పని వాళ్ళ మీద అంటేనేమో వెంటనే కేసులు, జైళ్ళు ఇవన్నీ. రాజకీయ ఉనికి కోసమే జువ్వలు తిన్న ప్రాజెక్టుపై జగన్ మాట్లాడుతున్నారు. అసలు సమస్య గురించి అడ్రస్ చేయరు ఎందుకు? మాకు వచ్చిన కాల్స్ మీ కాల్స్ లాంటివి కాదు జగన్ అని మళ్ళీ ఈయనెవరో ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్సీ రవిచంద్రన్ అంట. జగన్ దెబ్బకు భయపడిపోయిన సింగపూర్ అంట. సింగపూర్ వాళ్ళు ఆ మంత్రి ఈశ్వరునిగా అరెస్ట్ అయితే, ఆ అవినీతి కేసులు అరెస్ట్ అయితే జగన్ దెబ్బకు ఏంటి ఈ ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ఈ జగన్ ఎక్కడికైనా టూరు వెళ్తే వీళ్ళు ఎందుకు ఇంత గదగదలాడుతున్నారు? సార్ మీరు అబ్జర్వ్ చేయండి కొమ్మనేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు టూరు ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా పరామర్శకి వెళ్తున్నారనో, లేదంటే మీరు అన్నట్టు మిర్చి రైతుల దగ్గరకో, అంతకుముందు లేదంటే పొగాకు రైతుల దగ్గరకో, బంగారుపాలెం వెళ్ళినట్టు వెళ్ళే ముందే తెలుగుదేశం పార్టీ ఇదిగో మీరు 100 మంది వెళ్ళాలి, ఇదిగో 2 కార్లు వెళ్ళాలి, ఈ ఆంక్షలు, లేదంటే హెలీప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకపోవటం, అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని వ్యక్తిగతంగా దాడి చేయటం వెళ్లే ముందు నుంచే స్టార్ట్ చేస్తారు. వెళ్లే రోజు మీకు తెలుసు రోడ్లన్నీ కూడా ఏదైతే తవ్వేసి ముళ్ళ కంచెలు వేసినవి కూడా ఉన్నాయి. మనం ఇదే నెల్లూరులో చూసాం. అయినా ఏదైతే మన పొలాల్లో నుంచి కూడా బళ్ళేసుకొని కూడా వెళ్ళినటువంటి అభిమానులు మనం అందరం చూసిన తర్వాత ఇప్పుడు నిన్న డైరెక్ట్ అక్కడ బాక్స్లో వస్తా ఉంది, జగన్ పర్యటనలో పాల్గొంటే 1,00,000 జరిమానా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పర్టికులర్గా ఇచ్చారు అక్కడ. అవును, పర్టికులర్గా రేపు జగన్ గారు వస్తున్నారు, జగన్ గారి పర్యటన కానీ మీరు వెళ్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్దలంట అక్కడ ఆ గ్రామంలో. సో వాళ్ళు డైరెక్ట్గా ఏంటంటే ₹1,00,000 జరిమానా భయపెట్టడం. అంటే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారు కదా. ఇంకోటి ఎవరైనా వెళ్ళినట్టు సమాచారం ఇస్తే 40,000 అంట. పలానా వాళ్ళు వెళ్ళారని మీరు ఏమన్నా ప్రూఫ్ చూపిస్తే 40,000 వాళ్ళకి గిఫ్ట్ ఇస్తామని చెప్పి. సో ఇలాంటి పరిస్థితిలో కూడా నిన్న వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం హెలీప్యాడ్ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ దాకా వేలాదిగా వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ అల్లర్లు సృష్టించేందుకని హెడ్డింగ్ పెట్టారు కదా. ఏమన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా చెప్పులు తీసుకొని అనమన్నాడా, లేదా పేకల బిస్కి చంపేయమన్నాడా, లేదా కారు మీద ఎక్కి డాన్స్ చేస్తా ఇదిగోండి అందరూ మీరు రమ్మన్నాడా, ఏమన్నాడు? లేదంటే గాజు తీసుకొని పొడవమని, ఇవన్నీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కదా అంతకుముందు. ఆయన ఏమన్నాడు క్లియర్గా, ఇది మత్స్యకారులకు సంబంధించినటువంటి సంపద, ఈ సంపదని ప్రైవేట్ కంపెనీ ఏదైతే సాగర్ డిఫెన్స్ అకాడమీ అనేటటువంటి ముంబైకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. రేపొద్దున వస్తే వాళ్ళని ఇక్కడి నుంచి నేను పంపించేస్తాను, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాను, రాష్ట్రం నుంచి పంపించడం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాను సార్. కాదు కొమ్మనేని గారు, దాంట్లో తీర ప్రాంతం ఉంటే అక్కడ అన్ని వదిలేసి భారతదేశంలో అత్యధిక తీర ప్రాంతం గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఉంది. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ 1000 కిలోమీటర్లో మీరు జువ్వల దిండగా ఎందుకు పెడుతున్నారు? మరి వేరే ప్రాంతం సెలెక్ట్ చేసి పెట్టొచ్చు కదా. మత్స్యకారుల కోసం నిర్మించిన హార్బర్ ప్రదేశం, మత్స్యకారుల కోసం 25,000 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరేలాగా 41,000 మత్స్య సంపద సంవత్సరానికి పెరిగే విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 1250 మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్లు అక్కడ నిల్వ చేసుకునే విధంగా ఉండేటట్టుగా అత్యాధునిక అంగులతో దాదాపు 289 కోట్లతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే దాన్నే ఎందుకు మీరు ఇస్తున్నారు అక్కడ? అదే ఆయన క్వశ్చన్ చేసేది. మీరు ఆ డిఫెన్స్ అకాడమీని ఇక్కడ అసలు రాష్ట్రంలో వద్దంటల్లా, నేను వేరే చోటకు షిఫ్ట్ చేస్తా అన్నాడు. సో వేరే చోటకు పెట్టొచ్చు కదా. ఇప్పుడు మీకు బాపట్ల దగ్గర ఉంది, చీరాల దగ్గర సముద్రం ఉంది, ఇంకో చోట ఉంది, మీరు అక్కడ కేటాయించండి ల్యాండ్, అక్కడ కేటాయించి అక్కడ పెట్టండి. అంటే ఇక్కడ ఆల్రెడీ కట్టుంది. అంటే వాళ్ళకేం అవసరం లేదు. సమాధానం చెప్పకుండా బూతులు తిడితే జనం నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు మీడియా రాసేస్తే వాళ్ళు ఎవరైతే గొడ్డల పార్టీ గిడ్డల పార్టీ అంటున్నారు కదా, ఎవరు సార్ అసలు కత్తుల పార్టీ లేదంటే బాంబుల పార్టీ అని మేము కూడా అనొచ్చు కదా. ఇప్పుడు వంగవీటి రంగా గారిని ఎలా చంపారు మీరు?
బాంబులేసి కత్తులను గొడ్డలతో నరికి చంపారు. అక్కడ పెంగళ దశరథరామ్ గారు ఎలా చనిపోయారు, లేదంటే రాజారెడ్డి గారు ఎలా హత్య చేయబడ్డారు, చేసిన వాళ్ళకి 4 రోజుల పాటు ఎలా మీరు ఆశ్రయం ఇచ్చారు. అంతెందుకు, మొన్న మీరు అధికారంలోకి వచ్చినాక వినుకొండలో నడి రోడ్డు మీద రషీద్ని నరికి చంపినప్పుడు మరి తెలుగు కత్తుల పార్టీ అనో, మేమంటే తెలుగు బాంబుల పార్టీ అనో, తెలుగు గొడ్డల పార్టీ అనో మేము కూడా అనాలి కదా మిమ్మల్ని. మేము కూడా అంటాం, ఎందుకంటే మీరు ఆ విధంగా బరితెగించి మాట్లాడుతుంటే మీ పార్టీ పేరు మార్చుకోండి. కత్తుల్లో గొడ్డల్లో గోను, బాంబుల్లో బాంబు తీసుకొని ఏదైనా పెట్టుకోమనండి సార్. ఇప్పుడు మేము ఎక్కడ ఈ హత్య రాజకీయాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎదుటి వాళ్ళ మీద దాడి సార్. 21 నెలల్లో 21 రాజకీయ హత్యలు, నంజాల్లో సుబ్బారాయుడు మొదలుకొని వినుకొండలో రషీద్ దాకా ఇంతమందిని మీరు హత్య చేసినప్పుడు ఎవరిది కత్తుల పార్టీ గొడ్డల పార్టీ? బాంబులు వేసి చంపటమో, లేదంటే బాంబులు దొరికినాయి కదా ఆల్రెడీ. కోటల శివప్రసాద్ గారు మీ హయాం దగ్గర నుంచి, వంగవీటి రంగా గారు నుంచి హత్యలని అన్ని మనం కూడా ఇప్పుడు తీయాలి కదా. పెంగళ దశరథరామ్ నుంచో లేదంటే ఇవన్నీ తీస్తే ఎవరిది కత్తుల పార్టీ గొడ్డ పార్టీ అనేది అర్థమైంది కదా. కారంచేడులో దళితుల ఓచకోత నుంచి మరి ఎవరిది ఇట్లాంటి పార్టీ? సో జగన్ గారు అడిగిన దానికి డైరెక్ట్ గా సమాధానం చెప్పలేరు. రెండోది మావిగన్ మీద చర్చ జరగకూడదు, అందుకని రోజు వ్యక్తిగత చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఫస్ట్ మీకు మంత్రులు అచ్చెన్నాయుడు వచ్చాడు, అచ్చెన్నాయుడు తర్వాత అనిత గారు సందర్భం లేని వ్యాఖ్యలు చేశాడు. రైతులు గిట్టుబాటు ధర గురించి ఏదో అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్ పెట్టాడా? మోహన్ తుఫాన్ నష్టపరిహారం గురించి ఇప్పటి వరకు రాకపోతే ప్రెస్ మీట్ పెట్టారా? ఒక్కొక్క మంత్రులు తీసుకొని వచ్చి మీరు తిట్టడానికి తప్ప. సో అడిగిన దానికి సమాధానం అది ఉంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్పలేని వాళ్ళు ఇట్లాంటివన్నీ తీసుకొని వస్తారని ఆయన అడిగాడు. ఎస్, మీరు ఎక్కడే సమాధానం చెప్పండి సరిపోతుంది కదా. ఇక్కడే పెట్టడానికి కారణాలు ఏంటో మీరు చెప్పండి. మరి ఎందుకు మీరు జ్యువెల్ ప్రైవేటీకరణ చేస్తున్నారో చెప్పండి. వదిలేశారు తమిళనాడు వాళ్ళ కోసం చెప్పండి, అడగండి. తమిళనాడు బోట్లు వదిలేశారని వాళ్ళే కదా ఆల్రెడీ సంఘం, వాళ్ళ సంఘమే ఆల్రెడీ నిర్ణయించుకొని వాళ్ళ మీద బేదా రవిచంద్రన్ వాళ్ళ మీద ఫైన్ రావద్దు ఇక్కడికి అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు కదా. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఏదో కాల్ లిస్ట్ ఈ లిస్ట్ అంటాడు. ఇప్పుడు ఈ కాల్ లిస్టులు తీసామనుకోండి, తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కాల్ లిస్టులో తీయాలి ముందు. అట్లయింది ఆయన చెప్పాలి. రాంభూపాల్ గారు చెప్పండి, జగన్ గారు వెళ్ళొస్తే చాలు ఈ రకంగా ఆ సమస్య ప్రస్తావన చేయకుండా వాటికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన సమాధానం ఇవ్వకుండా బూతులు తిడతారేంటి తెలుగుదేశం మంత్రులు? సార్ ఒకటి సార్, ఇప్పుడు ఆ మత్స్యకారులది చాలా సీరియస్ సమస్య సార్. అవును, ఒకవైపు వాళ్ళ వృత్తి దాని మీద ఆధారపడి సముద్రం ఒడ్డున ఉంటూ సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ఉపాధి దొరికేటువంటి ఆ వృత్తి తీవ్రమైన ప్రమాదంలో పడేటప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని ప్రశ్నించాలా, ప్రభుత్వ విధానాన్ని తప్పును దాన్ని నిలదీయాలి. ఈ రోజు అక్కడ ఏదైతే డిఫెన్స్ అకాడమీకి ఆ పోర్ట్ ఇస్తున్నారో అదే జరిగితే రాబోయే రోజుల్లో మత్స్యకారుల జీవితాలకు శాశ్వతమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దాని ప్రత్యామ్నాయ ప్లేస్ ఎతకాల ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం దాన్ని గుర్తించకపోతే ప్రతిపక్షం అడిగినప్పుడు దాంట్లో ఉండే సాధ్యాసాధ్యాల్ని చర్చించి తద్వారా దానికి పరిష్కారం అవునా కాదా చెప్పడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఇక్కడ చర్చ అది జరగడం లేదు సార్. మొత్తం చర్చ డైవర్ట్ అయిపోయి పేదలు మాత్రం బలైపోతున్నారు. విషయం అంతా పక్కకు దారి మళ్లించింది. ఆ పక్కదారి మళ్లించడంలో ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కు పోతే జరిమానా వేస్తాం అనేంతగా వస్తే రేపు ఇదే పరిస్థితి. ఇక ప్రతిపక్షాలకు సభలెట్ట నడుపుకుంటారు, అసలు మీటింగ్లకు జనం రావాలంటే ఎంత భయోత్పాతానికి గురవుతారు. తద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు ఎక్కడ వ్యక్తం చేస్తారు? అట్లా వ్యక్తం చేయకపోతే జరిగేది ఏమిటో నోయిడాలో మనం చూసాం. నోయిడా కార్మికులు ఆ రకంగా అణిచేసే కదా లాస్ట్ రోడ్ల మీదకి వచ్చి 40,000 మందిని అదుపు చేయలేని పరిస్థితి వచ్చింది. అందుకని ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ గొంతును వినిపించే అవకాశం, వాస్తవాన్ని వినిపించే అవకాశం ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక చిన్న భాగం. ఆ భాగాన్ని కూడా కుదించేస్తామంటే కుదరదు. రెండోది, ఈ రోజు ప్రతిపక్షాల రోడ్లు మీటింగ్లకు హాజరవుతే ఒక అధికార వైసీపీనే కాదు సార్, ఈవెన్ మాలాంటి పార్టీలకు సంబంధించి ఏదైనా చిన్న కార్యక్రమానికి పాల్గొంటే కూడా ఈ రోజు ఆ గ్రామాల్లో ఉండే నాయకులు ఇళ్లకు పోయి బెదిరిస్తున్నారు. ఓకే, ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది. ఇంకో విచిత్రం ఏంటంటే జగన్ దెబ్బకు భయపడిపోయిన సింగపూర్ వాళ్ళకి నచ్చ చెప్పి రాష్ట్రానికి రప్పించేందుకు కష్టపడాల్సి వచ్చింది. శిక్షణ కోసం మంత్రులు మొక్కుతున్నారంట. ఆ మంత్రులు అన్నారంట సింగపూర్ వాళ్ళు మీ స్ఫూర్తి తీసుకునే టైం షెడ్యూల్ తయారు చేశారని ఒకరిద్దరు మంత్రులు అన్నారని ఘనంగా రాసుకున్నారు. ఈ సింగపూర్ వాళ్ళు భయపడటం ఏంటి? అసలు ఆ సందర్భం ఏముంది? అసలు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ప్రపంచంలో అవినీతి రహిత దేశంలో ఒకప్పుడు సింగపూర్ ఉండేది సార్. ఒక ఈశ్వరన్ ఎవరైతే మంత్రి దాన్ని అవినీతి దేశంగా తయారు చేశాడు. ఆయన ఆల్రెడీ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఆయన ఎవరు? చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కలిసినటువంటి పార్ట్నర్లు. అప్పుడు సింగపూర్ కన్సార్టియం కూడా ప్రభుత్వం కాదు, అది ఇక్కడ అమరావతిలో సింగపూర్ కన్సార్టియంగా అప్పచెప్పింది. రెండు ప్రపంచానికే పాఠాలు చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మంత్రులకు వేరే వాళ్ళు శిక్షణ ఇవ్వటం ఏంటి సార్? కాదు సార్, ప్రపంచానికి మొత్తానికి పాఠాలు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ మంత్రులకు ఇక్కడ పాఠాలు చెప్పలేడా? దీనికోసం సింగపూర్ వెళ్తారంట 9 మంది మంత్రులు శిక్షణ, మళ్ళా 9 మంది మంత్రులు వచ్చి ఇక్కడ 164 మందికి శిక్షణ ఇస్తారంట. అంటే ఇదేదో రాష్ట్రానికి ఎవరికి డబ్బులు ఏదో వీళ్ళకి ఉదారంగా వస్తున్నట్టుగా
మొత్తం ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ కదా, ఇప్పుడు వెకేషన్స్కి వెళ్తున్నట్టుగా ఉంది, అంతకుమించి ఏముంది? రెండు సింగపూరాలు ఎందుకు భయపడతారు? చంద్రబాబు నాయుడు వాళ్ళు బృందం వస్తుందని భయపడుతున్నారు, మేము ఎట్లా పోవట్లేదు కదా. కాదు సార్, కొమ్మినేని గారు ఇప్పుడు భయపడ్డారు. అనేక వ్యాఖ్యలు వచ్చినాయి, హైకోర్టు కూడా తప్పుపట్టింది ఆ సింగపూర్ ఒప్పందం, అవన్నీ వదిలేసి సింగపూర్ వాళ్ళకి ఈయన వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినాయి ఈ మధ్య వార్తలు నుంచి అన్ని మీకు దండం వచ్చింది జమ్మలమడుగు ఏరియాలో అల్ట్రాటెక్ ఆదినారాయణ రెడ్డి వాళ్ళ మనుషులు బెదిరించిన. మీరు ఏమన్నా చేయండి, వాళ్ళు ఎన్ని తప్పులు ఉన్నా సరే ఎదుటాడి మీద రుద్ది పారేయటమే. అసలు ఇవన్నీ డిస్కషన్ జరగకూడదు, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇవన్నీ డిస్కషన్ జరగకూడదు. ఏమనంటే మీరు విధ్వంసము, మీరు గొడ్డలి, లేదంటే మీరు బాబాయి, లేదంటే ఎవరో ఒకరు రంగంలో దించడం, దించి వాళ్ళ చేత విమర్శించడం, దాన్ని బ్యాన్ రైటం వేయటం, వాళ్ళ ఇష్టం ఏంటంటే విమర్శలు చేయడం దారుణంగా ఉంది. మీడియా అసలు తెలుగుదేశం వాళ్ళంటే వాళ్ళకంటే అధ్వానంగా ఈ మీడియా నిజంగా రెండు రాబందులాగా పట్టి పీడుతున్నట్టున్నాయి సార్ రాష్ట్రానికి. ఆ విధంగా ఉన్నాయి పత్రికలు. ఇప్పుడు పద్ధతి ప్రకారం విమర్శలు చేయండి, పద్ధతి ప్రకారం సమాధానాలు చెప్పండి. ఒకప్పుడు ఏంటి, ఈ విమర్శకి నువ్వు ఇది అడిగావు, ఎస్ మత్స్యకారులకు సంబంధించి అన్యాయం జరుగుతుందన్నావు, జరగదు, ఈ రకంగా మేలు చేస్తాం మేము అని చెప్పొచ్చు. లేదు మత్స్యకారులకు సంబంధించి 29 ఎకరాలు మేము ఇందుకు ఇచ్చాం, వాళ్ళది కావచ్చు, కానీ మేము ఈ కారణం అదేం చెప్పట్లా, జగన్ వల్ల అది జరిగింది ఇది జరిగింది, ఏంది అసలు దానికి సమాధానం చెప్పకుండా అర్థంగా అట్లా. రైట్. బీసీలకు బాబు తీరని ద్రోహం, వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి 26న అనంతపురంలో నిర్వహించే బీసీ గళం పోస్టర్ను ఆవిష్కరించారు. రైట్. ఇక కీలకమైన ఘట్టంలోకి వెళ్దాం. డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం, మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్, మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రతిపక్షాలకే ఇస్తా, వారికి ఖాళీ చెక్కు ఇస్తానంటూ మోడీ గారు చాలా ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. 3 ప్రాంతాల్లోనూ సమానంగా కేటాయించాల్సిందే, కోస్తా ఉత్తరాంధ్ర సీమకు సరైన ప్రాధాన్యం దక్కాలి, అప్పుడే డీలిమిటేషన్కు సార్థకత అని వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇక అదే దాని మీద డీలిమిటేషన్పై చంద్రబాబు సైలెంట్, దక్షిణాదికి జరిగే అన్యాయంపై మిగతా సీఎంలు గొంతు విప్పుతున్న నోరు మెదపని ఏపీ సీఎం అంటూ వెలుగు పత్రిక, ఈయన మిత్రపక్షం అయినప్పుడు కూడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు వ్యాఖ్యానించారు. ఇక్కడ ఏపీ రేవంత్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాశారంటే కానీ మరి ఏమీ సమాధానం వచ్చినట్లేదు చంద్రబాబు గారి నుంచి. ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో పిలుపు, గత ఏడాది చెన్నై మీటింగ్కు ఏపీ సీఎం డిప్యూటీ సీఎం డుమ్మా, చెన్నై వేదికగా కేంద్రానికి మిగతా రాష్ట్రాల సీఎంలు వివిధ పార్టీల నేతల స్ట్రాంగ్ వార్నింగ్, తమిళనాడు తెలంగాణ సీఎంల వ్యూహాలు ఫలించడం వల్లే కొంత దిగొచ్చిన కేంద్రం అంటూ వీళ్ళు వార్త ఇచ్చారు. చంద్రబాబు గారు మాత్రం దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం మీద నోరు విప్పట్లేదు. ఎవరికి అన్యాయం జరగదు, నాది పూచి అని మోడీ గారు చెబుతున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే దక్షిణాదికి అన్యాయం జరిగే సూచనే కనపడుతోంది అంటున్నారు ఎక్కువ మంది. పునర్విభజనతో లింక్ పెద్ద మోసం, ప్రజాశక్తి వార్త ప్రధానంగా ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తాం కానీ ఒంటెత్తు పోకడలను సహించం, డీలిమిటేషన్తో దక్షిణ ఈశాన్య రాష్ట్రాలతో పాటు పంజాబ్ ఒరిస్సాలకు నష్టమేనని కూడా సిపిఎం కానీ అలాగే ఎస్పీ కానీ వీళ్ళంతా వాదిస్తున్నారు. దక్షిణాదిపై కక్ష సాధింపే అన్న అసదుద్దీన్ ఓవైసీ, బిల్లు ప్రతులను దగ్ధం చేసిన స్టాలిన్, ఉమ్మడి ఏపీ విభజన భారత్ పాక్ విభజన కంటే దారుణమని పనిలో పని బీజేపీ ఎంపీ ఈయనెవరు తేజస్వి సూర్య అంట, ఈయన ఏదో ఇష్టమైన మాట్లాడేది, బీజేపీ వాళ్ళు ఏదో విభజన చేయొద్దు అన్నట్టుగా. కాంగ్రెస్ వారసత్వం అటువంటిది, రేవంత్ హైబ్రిడ్ మోడల్ అసంబద్ధం, దీనిపైన పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ మండిపడ్డారు. 3 ప్రాంతాల్లోనూ సమానంగా కేటాయించాల్సిందే, డీలిమిటేషన్తో ముడిపెట్టొద్దు, మహిళా రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ. సో చాణక్యుడు బతికి ఉంటే బీజేపీ చాతుర్యానికి ఆశ్చర్యపోయేవాడన్న ప్రియాంక గాంధీ గారు. రాష్ట్ర విభజనపై బీజేపీ అక్కసు, తెలంగాణ ఏపీని ఇండియా పాకిస్తాన్లో విభజించారన్న తేజస్వి సూర్య వివాదాస్పద ప్రకటనలపై మండిపడిన కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్. పార్లమెంట్ సాక్షిగా రేవంత్ నవ్వులపాలు, డీలిమిటేషన్పై ముఖ్యమంత్రి హైబ్రిడ్ ప్రతిపాదన బ్యాక్ ఫైర్ అంటూ ఈయన చేసిన కొత్త ప్రతిపాదన మీద వ్యాఖ్యానించారు. అయితే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే సిబిఐ మాజీ చీఫ్ నాగేశ్వరరావు గారు ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీ అధికార దాహం తీర్చుకోవడానికి ఆనాడు మీ మామ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారిని మీరు వెన్నుపోటు పొడిచారు, మీ కుటిల రాజకీయాల కోసం కనీసం అవశేష ఆంధ్రప్రదేశ్లో అయినా అధికారంలోకి వచ్చేస్తామనే దురుద్దేశంతో 2008లో సమైక్యాంధ్రను విడగొట్టమని మీరు రాసిన ఉత్తరం వల్లే తెలుగు జాతి రెండుగా చీలిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే అధికార దాహంతో దక్షిణ భారతానికి
ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీలు చేస్తున్న అన్యాయాన్ని మీరు సమర్థిస్తూ తెలుగు జాతికి మాత్రమే కాదు మొత్తం భారతావనికే ద్రోహం చేస్తున్నారంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యను అదంతా చదవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈ టైంలో ఇవన్నీ నేను చదివటం ద్వారా నేనేదో అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి నేను కేసీఆర్ చేసిన వ్యాఖ్యని అప్పట్లో నేను నమ్మలేదు, కానీ మీరు ఆయన మాటలను మళ్ళీ నిజం చేస్తున్నారంటే నమ్మక తప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదనేది ప్రధాన చర్చ. దీని మీద చర్చలోకి వెళదాం. చెప్పండి రాంభూపాల్ గారు, ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది? ఈ మొత్తం మోడీ గారి స్పీచ్ విన్నాము, అట్లాగే ప్రియాంక గాంధీ గారిది, అట్లాగే మన తెలుగు రాష్ట్రాలది. చంద్రబాబు గారు అసలు నోరు విప్పట్లేదు. మొన్నటిదాకా దక్షిణాది ఛాంపియన్ని, సరే ఆయన ఇండియా ఛాంపియన్ అని క్లెయిమ్ చేసిన సందర్భాలు కూడా ఉండొచ్చు, కానీ బట్ దక్షిణాది ఛాంపియన్ అని కూడా ఆ మధ్య తిరిగారు కదా. ఇప్పుడు ఎందుకు ఆయన నోరు విప్పట్లేదు? సో ఓవరాల్గా జరిగే నష్టం వీటి మీద మాట్లాడండి సార్. 131వ రాజ్యాంగ సవరణ కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి మహిళా రిజర్వేషన్ బిల్లు, రెండోది డీలిమిటేషన్ సంబంధించి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈ రోజు ఏ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. అందరూ యునానిమస్ గా మద్దతు ఇస్తున్నారు. 2023లోనే ఈ బిల్లు చట్టమైంది. 2024 ఎన్నికల్లోనే ఇది అమలు చేసింటే ఈ రోజు ఈ చర్చ అవసరమే లేదు. కానీ ఆ రోజు ఏం చెప్పారు? జనాభా లెక్కలు, తాజా జనాభా లెక్కలు 2026లో సేకరణ మొదలవుతుంది కాబట్టి ఆ లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ అమలు చేస్తా ఉంటారు. ఈ రోజు ఒకవైపు జనాభా లెక్కలు సేకరిస్తూనే 2021 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. మరి గతంలో మొన్న పార్లమెంట్ ముందు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? అత్యవసరం ఏమొచ్చింది? 2027 నాటికి జనాభా లెక్కలు పూర్తిగా అదుపు తన చేతికి వస్తాయంటున్నారు. 2027లో వస్తే 29 ఎన్నికల నాటి నుంచి అమలు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది? ఒకటి. రెండోది, దాని చాటున మహిళా రిజర్వేషన్ బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లును ఈ రోజు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద పెద్ద ఎత్తున బుల్డోజ్ చేయడానికి ఈ రకమైన చట్టానికి సిద్ధపడుతున్నారు. ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు సార్, నిన్న ప్రధానమంత్రి గారు కానీ అదే విధంగా హోంశాఖ మంత్రి గారు చెప్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గవని. దక్షిణాది రాష్ట్రాలకు ఎంత సీట్లు పెరుగుతాయో కూడా ఈ రోజు ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంత పర్సెంటేజ్ గత పార్లమెంట్ లో ఉంది, ఈ రోజు పెరిగిన తర్వాత ఏమైనా పర్సెంటేజ్ పెరుగుతుందా అని అంటే దాదాపు శూన్యం. గతంలో ఎంతైతే పర్సెంటేజ్ మన రిప్రజెంటేషన్ పార్లమెంట్ లో ఉందో ఈ రోజు అదే పర్సెంటేజే ఉంటుంది. కానీ అదే టైంలో 6 హిందీ రాష్ట్రాల్లో గతంలో ఉన్న పర్సెంటేజ్ పోల్ చూస్తే గణనీయంగా పెరుగుతుంది. ఈరోజు 43 నుంచి 48% కేవలం హిందీ భాషా ప్రాంతాల రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్ లో ఉండబోతుంది. అంటే ఒక 6 రాష్ట్రాలు తమ అదుపులో ఉంటే దేశ పార్లమెంట్ తమ అదుపులో తీసుకోవచ్చు. అది మొత్తం ఈ బిల్లు వెనకుండేటువంటి రహస్యం. ఈరోజు ప్రధాని గారు చెప్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయనని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారంట, మంత్రులు చెప్పినారంట, నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేసినారు. మీకు పర్సనల్ గా చెవులో ఏం చెప్పినాడో తెలియదు, కానీ పబ్లిక్ గా వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో రాజధాని గురించి మాట్లాడిన, ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన, పోలవరం గురించి మాట్లాడిన మాటలకే 12 సంవత్సరాలుగా దిక్కులేదు. ఇప్పుడు మీకు పర్సనల్ రూమ్ లో కూర్చొని లేదా వ్యక్తిగతంగా ఫోన్ సంభాషణలో మీకు ఏ హామీ ఇచ్చాడు ఆ హామీ అమలవుతుందని గ్యారంటీ ఉంది. దేశంలో ఉండే దక్షిణాది రాష్ట్రాలే కాదు, ఈశాన్య రాష్ట్రాలు అనేక మంది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను సార్, నేను కూడా 50% అంటే అన్ని చోట్ల ఒకే రకంగా వర్తిస్తుంది కదా, పెద్ద తేడా ఏమో ఉండదేమో కదా అంటే నిన్న మా మిత్రుడు ఒక ఆయన వాసు అని ఒక ఆయన, అదేంటంటే మీరు కూడా అట్లా అంటారు, చూడండి తేడా చూడండి, ఉదాహరణకి 40 సీట్లు ఉన్నాయి తమిళనాడులో, అక్కడ యూపీలో 80 సీట్లు ఉన్నాయి, అంటే ఎంత తేడా? 40 సీట్లు తేడా. ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత 50% ఇక్కడ పెరిగింది అనుకోండి, ఎన్ని అవుతాయి? 60 అవుతాయి. కానీ వేరే యూపీలో ఎన్ని అవుతాయి? 120 అవుతాయి. అంటే అంతకుముందు ఉన్న గ్యాప్ 40 వల్ల ఇప్పుడు 60కి పెరుగుతుంది. అంటే 20 సీట్లు అదనంగా వచ్చినట్టుగా ఫిజికల్గా చూస్తే, పర్సంటేజ్ వైజ్ చూస్తే 50% అనిపించవచ్చు. కానీ ఈ ఓవరాల్గా సీట్లు వచ్చేసరికి ఫిజికల్గా అక్కడ ఇంతకుముందు ఉన్న 40 తేడాల్లో ఇప్పుడు 60కి పెరుగుతుంది. అంటే 20 సీట్లు నష్టపోయినట్లే కదా అనేది చెప్పినప్పుడు అవును నిజమే కదా అని నాకు కూడా అనిపించింది. అంతే కదా, అందువల్ల దక్షిణాదికి నష్టం అనేది. రాంభూపాల్ 50% అనేది ఒక ముసుగు తప్ప వాస్తవానికి కాదు. పర్సెంటేజ్ సీట్ల సంఖ్యలో పర్సెంటేజ్ కాదు, రిప్రజెంటేషన్ ఆఫ్ పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడు ఉండేది ఎంత, పెరిగితే వచ్చే వాటా ఎంత. ఈ రోజు అన్ని పత్రికలు రాసిన లెక్కల ప్రకారం చూసినా మనతో పెరుగుదల ఏం లేదు, శూన్యం. కానీ అదే టైంలో హిందీ రాష్ట్రాల పెరుగుదల గణనీయంగా పెరిగింది. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, జనాభాను నియంత్రించుకోవడం వల్ల మనకు సీట్ల సంఖ్య తగ్గుతుందని గతంలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ జనాభా లెక్కలు ప్రక్కన పెట్టి 50% అనే కోటా ద్వారా మరో కోటా కుట్రకు పాల్పడుతున్నారు. రెండో వైపు ఈ రోజు కీలకమైన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ సార్ తెలుగుదేశం పార్టీ.
తనకు పలుకుబడింది, ఎంపీల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ రోజు ఈ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం కాకుండా అడ్డుకోవడంలో కీలకమైన పాత్ర పోషించే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం లేదు. మాట్లాడకపోగా ఈ బిల్లును స్వాగతిస్తూ, ఈ బిల్లు పేరుతో మహిళా బిల్లును స్వాగతిస్తూ మహిళా ప్రజాప్రతినిధులను అక్కడ పోయి పార్లమెంట్ ల్యాబీలో కూర్చోబెడుతున్నారంటే ఏమనుకోగలం? అసలు ఆంధ్రాకి ఈ రకమైన అన్యాయం జరిగితే దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం, బాధ్యత లేదా? అదే టీడీపీ, బీజేపీ ప్రతి సందర్భంలో తను డిమార్కెట్ అవుతుంది తెలుగుదేశం నుంచి. అవకాశం దొరికినప్పుడల్లా మేము వేరు, తెలుగుదేశం వేరని తన స్వతంత్రతను కాపాడుకుంటుంది. మీరెందుకు ఇంత దిగజారిపోవాలి? ఎందుకని మీరు అంత రాజీ పడిపోతున్నారు? అదే టైంలో మేము వైసీపీ వారిని కూడా కోరుతున్నాం. నిన్న వాళ్ళు మాట్లాడినారు, ఒక్క సీటు తగ్గిన యుద్ధం చేస్తామని. యుద్ధం తర్వాత చేయడం కాదు సార్. ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కోరుతున్నాయి, అందరం కలిసి ఉమ్మడిగా బిల్లును అడ్డుకోవడం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, దక్షిణాదికి మరోసారి ఇట్లాంటి విభజనవాదాలకు అవకాశం లేకుండా పోతుంది. చివరి అంశం, ఈ రోజు సూర్య తేజస్వి మాట్లాడిన మాట చాలా తీవ్రమైన అభ్యంతరం. ఆయన తెలుగు రాష్ట్రాల విభజనని పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చడం అంటే వాళ్ళ మనసు ఎంత కలుషితమైందో, ఎంత ద్వంద్వ ప్రమాణాలతో కూడుకుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎవరు రాష్ట్ర విభజన కారకులు? ఒకవైపు కాంగ్రెస్ అయితే, రెండో వైపు బీజేపీ అవుట్ రైట్ గా మద్దతు ఇవ్వలేదా? ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు ఏం చెప్పారు? మొత్తం క్రెడిట్ అంతా పెద్దమ్మకే కాదు, చిన్నమ్మ నేనున్నాను అని చెప్పేసింది. అదే విధంగా ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఏం మాట్లాడారు? 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాదు, దాన్ని గణనీయంగా 20 సంవత్సరాలు పెంచాలి. మరి అవన్నీ మాట్లాడింది ఎవరు? బీజేపీలు కదా, ఆ బీజేపీ కదా ఇప్పుడు మాట్లాడుతున్న ఎంపీ గారు. అంటే తాము అధికారం కోసం మత్తత్వాన్ని, డైవర్స్ పాలిటిక్స్ పాటించడంలో బీజేపీ అందవేసిన చెయ్యి. ఈ రోజు ఈ చర్చ నుంచి పక్కదారి పట్టించడానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ చర్చ నుంచి పక్కదారి పట్టించడానికి తెలంగాణ విభజన మరోసారి ముందు తీసుకొచ్చారు. తెలంగాణ చంద్రబాబు గారు కూడా ఉన్నారు కదా, చంద్రబాబు గారు 1-2 సార్లు ఉత్తరం ఇచ్చారు కదా, మరి ఆయన గురించి ఏం చెప్పట్లేదు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు సార్ అన్ని పార్టీలకు, ఇంక్లూడింగ్ వైసీపీకి కూడా రాశారు, మా పార్టీకి కూడా వచ్చింది. ఆ లెటర్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించమని అప్పీల్ చేశాడు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పారు? 2023లో ఆమోదించారు కదా అన్ని పార్టీలు. ప్రత్యేకంగా మీ విజ్ఞప్తి ఎందుకు? మీరు విజ్ఞప్తి చేయాల్సింది ఏమిటంటే, తెలివైన రాజకీయ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుంది, నేను దాన్ని ప్రతిఘటిస్తాను, మీరంతా నాకు మద్దతు ఇవ్వండి అంటే అది ఉందాతనం. మీ అనుభవానికి అది ఉపయోగపడి ఉంటుంది. కానీ ఆ పని చేయలేదు, మౌనంగా ఉంటున్నారు. రైట్, ఒక్క నిమిషం చెప్పండి. ఇక్కడ 2 రకాలు. ఫస్ట్ మహిళా బిల్లుకు సంబంధించి ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా లేఖ రాసేది ఉంది, ఆల్రెడీ అయిపోయినటువంటి దానికి రేవంత్ లేఖకి ఆయన సమాధానం ఇచ్చి ఉండాల్సింది, దానికి ఇచ్చి ఉండాలి. రెండో అంశం ఏంటంటే, ఆల్రెడీ మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంలో మేము అసెంబ్లీలో చట్టం తెచ్చాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు రాష్ట్రంలో. ఎందుకు? జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే 50% నామినేటెడ్ పదవులు కానీ, నామినేటెడ్ వర్కులు కానీ, అంటే దాంట్లో మీకు వచ్చేటప్పటికి ఎక్కడ సర్పంచుల నుంచి, అదేవిధంగా చూసుకుంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఏదైతే మేయర్లు, మేము దాదాపు కొన్ని అయితే 60-70% కూడా ఇచ్చాం. ఇప్పుడు దాన్ని దట్టు వర్కులు కూడా, నామినేటెడ్ వర్కుల్లో కూడా లేడీస్ కి 50% మహిళలకు ఉండాలని చెప్పి. మరి ఈ రోజు రాష్ట్రంలో ఆ చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయట్లా. మేము తీసుకొచ్చిన చట్టాన్ని మళ్ళీ ఆయన లేఖ రాస్తే ఇది విడ్డూరంగా ఉంది కదా. 50% ఇంప్లిమెంట్ చేయకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెడతా అన్నటువంటి దాన్ని ఈయనేదో క్రెడిట్ కొట్టేయడం కోసం లేఖలు రాయటం అనేది చూస్తే ఆయన క్రెడిట్ చోరీ మరోసారి స్పష్టమైంది. రెండోది, మీరు అన్నట్టుగా సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుందా అంటే, అంతకుముందు జరుగుతున్నటువంటి అన్యాయం కొనసాగుతుందని చెప్పాలి. కొత్తగా న్యాయం ఏం జరగట్లా. అంతకుముందు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అన్యాయం అనేది కొనసాగుతాల్సింది. ఎందుకు? మనకు 543 ఎంపీ సీట్లు ఉంటే లోక్సభకు సంబంధించి, దాంట్లో 130 మనకు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సీట్లు, పుదుచ్చేరి కూడా కలిస్తే కేంద్రపాలిత ప్రాంతం 130 అవుతాయి. సో అంటే 413 ఉత్తర భారతదేశంలో ఉన్నట్టు లెక్క. మరి ఇప్పుడు అదే కొనసాగుతుంది. ఇప్పుడు మీరు పెరుగుతున్న లెక్క చూస్తే 7 రాష్ట్రాల ఉత్తర భారతదేశంలో ఉన్న 7 రాష్ట్రాల్లో 54% సీట్లు వాళ్ళు ఆక్యుపై చేస్తున్నట్టుగా అవుతుంది. ఒకసారి మీరు చూస్తే దాంట్లో ఉత్తరప్రదేశ్లో 14.7%, అదేవిధంగా మహారాష్ట్రలో 8.82%, బీహార్లో 7.35, మధ్యప్రదేశ్లో 5.27, గుజరాత్లో 4.78, రాజస్థాన్ 4.65, పశ్చిమ బెంగాల్ 7.72, అంటే మొత్తంగా 54.29% సీట్లు ఈ 7 రాష్ట్రాల్లో ఉంటున్నాయి. సో అంటే ఈ 7 రాష్ట్రాల్లో కీలకంగా రేపొద్దున కాబోతా ఉన్నారు. రాంభూపాల్ గారు కూడా చెప్పారు, 6 రాష్ట్రాలు లెక్కేస్తే గవర్నమెంట్ వచ్చేది 54% 7 రాష్ట్రాలు కలిగితే 54%. రెండు మీకు ఇక్కడ చూస్తే సౌత్ ఇండియాకి సంబంధించిన దాంట్లో మనకు పెరుగుతున్న సీట్లు 65 సీట్లే. అవును.
అక్కడ ఎంత పెరుగుతున్నాయి? 200 పెరుగుతున్నాయి. అవును. ఎంత 200 కూడా కాదు సార్, ఇంకా ఎక్కువ 200 ముందున్న తేడాకి 208 పెరుగుతున్నాయి అక్కడ. ఇప్పుడు ఇంత ముందు ఆ తేడా అంత లేదు, ఇప్పుడు తేడా పెరిగిపోయి ఇప్పుడు 208 ఏమో ఉత్తర భారతదేశంలో పెరుగుతున్నట్టుగా, దక్షిణ భారతదేశంలోకి వచ్చేటప్పుడు పెరుగుతున్న సీట్లు కేవలం 65 సీట్లే పెరుగుతున్నట్టుగా. మరి దాని వ్యత్యాసం చూస్తే 76% ఉత్తర భారతదేశంలో మొత్తం పార్లమెంట్ సీట్లు ఉంటాయి, 76.11. సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి 23.89. సరే 24 76 వేసుకోండి. అంటే ఉత్తర భారతదేశంలో 76% పార్లమెంట్ సీట్లు అక్కడే ఉండిపోతున్నాయి. టెక్నికల్ గా చెప్పాను కదా, తమిళనాడులో ఇంత ముందు 40 సీట్లు తేడా, అది 60 సీట్లకు పెరుగుతుంది, అంటే 20 సీట్లు పోయినట్టే కదా. 20 సీట్లు ఇక్కడ 20 పెడితే అక్కడ వచ్చేప్పుడు 40 పెరుగుతుంది, డబల్ పెరుగుతుంది. సో దాంట్లో ఇదొక అంశం. రెండు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఎలక్షన్స్ కు ముందు 2019 ముందు దక్షిణ భారతదేశం వాళ్ళని కుక్కల్లాగా చూస్తుందని మాట్లాడాడు. మరి ఇప్పుడు అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో లేదో తెలియదు, ఉన్నాడు కుక్కల్లాగా చూస్తున్నారు దక్షిణ భారతదేశం వాళ్ళు అన్నాడు. ఇంకోటి ఆ ఛానల్లో అయితే డిబేట్లు పెట్టారు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని విడగొట్టాలని. ఏది మోడీతో గొడవైనప్పుడు ప్రత్యేక హోదా మీద అని కాలేదు సార్, ఉత్తర వాళ్ళ గొడవైనాక వాళ్ళకి ప్రత్యేక హోదా మీద ఊరక చూపిస్తానికి అక్కడ చూపిస్తారు. కానీ అప్పుడు కాంగ్రెస్ తో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నప్పుడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని విడగొట్టాలని డిబేట్లు పెట్టినటువంటి విడగొట్టాలని కాదేమో, దక్షిణ భారతదేశం మీద వివక్ష ఉంది, దీన్ని సపరేట్ చేయాలని పెట్టారండి, సపరేట్ చేయాలని పెట్టారు డిబేట్లు. సో మరి ఇప్పుడు ఎక్కడ నోర్మల్ ముందు లేఖ రాయాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన కదా, రెండు ఆయన అనుకుంటే ఇంకొద్ది పెరగొచ్చు కదా, ఎందుకంటే ఆయన లేకపోతే రేషియో అక్కడ 20 సీట్లు ఎక్స్ట్రా తేడా మాకు ఇంకో 30-40 ఇప్పుడు మా రాష్ట్రాల్లో ఫార్ములా ఏదైనా తీసుకొచ్చి సౌత్ ఇండియాలో కనీసం 60% అన్న పెరిగేటట్టు చూడండి, ఎందుకంటే ఆల్రెడీ తక్కువ ఉన్నాయి మనం అనొచ్చు ఆయన. సో ఆయనకు అదే అవసరం లేదు, కొడుకు పట్టాభిషేకం చేస్తే దాని లెక్కలో ఉన్నాడు తప్ప వీటికి సంబంధించి ఏం లేదనేది. ఇంట్రెస్టింగ్ ఫోటో ఏమంటే తెలంగాణ కాంగ్రెస్ సీఎంతో తెలుగు మహిళల భేటీ అంట. ఏమిటి ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోతున్నారా? నిజంగా ఇది నిజమే. అదంతా ఆంధ్రప్రదేశ్ టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు నేతలంతా గురువారం తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు, బాగోగులు చర్చించుకున్నారు. ఇలాగే ముందుకెళ్దామంటూ అందరూ కలిసి ఫోటో దిగారు. ఇందుకు ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణం వేదికైందంట. ఇది తమాషాగా ఉంది. అంటే తెలుగుదేశం కాంగ్రెస్ ఎంత కలిసిమెలిసి ఉంటున్నాయో, అంటే ఇక్కడ బీజేపీ కూడా కలిసినట్టే కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు. సో అదొక ఉదాహరణగా ఉంది. చౌక ధరకు 479 ఎకరాలు బదలాయిస్తున్నారంటూ ఏపీ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్కి ఈఎస్ శర్మ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉత్తరం రాశారు. పరిశ్రమలో భూములు అమ్ముతామంటూ పూర్తి స్థాయి హక్కులతో రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయిస్తారట. బడ్జెట్ హామీలు నెరవేర్చాల్సిందని చంద్రబాబు అన్నారట. అలాగే అనకాపల్లిలో కొత్తగా ఏదో లిథియనియం ప్రాజెక్ట్ వస్తుందని రాసుకున్నారు. సో ఇవి ప్రధానంగా పత్రికలు ఇచ్చినటువంటి వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. కారుమూరి వెంకటరెడ్డి గారు, రామ్ భూపాల్ గారు, పూడి శ్రీహరి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.